అమిత్ షా పైకి చించిన బిల్లు కాపీలు. లోక్సభ ఎదుటకు పదవుల తొలగింపు బిల్లులు 3 బిల్లులను ప్రవేశపెట్టిన అమిత్ షా బిల్లు కాపీలను చించి హోంమంత్రిపైకి విసిరిన విపక్ష సభ్యులు. బిల్లులను జేపీసీకి పంపిన ప్రభుత్వం. ఆన్లైన్ గేమింగ్ బిల్లుకు లోక్సభ ఆమోదం. 30 రోజులు కస్టడీలో ఉంటే సీఎం పీఎం పోస్టుల నుంచి అవుట్. కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవులు సైతం ఊస్ట్. రాజకీయాల్లో నైతిక విలువలు పెంచడమే లక్ష్యం అమిత్ షా. దేశాన్ని మధ్యయుగంలోకి తీసుకెళ్తున్నారు రాహుల్. ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం అసదుద్దీన్ ఓవైసీ. బిల్లుల్లో తప్పేం లేదు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. తీవ్రమైన నేరారోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజుల కస్టడీలో ఉంటే పీఎం సీఎం మొదలు కేంద్ర రాష్ట్ర మంత్రులను పదవి నుంచి తొలగించేందుకు వీలుగా రూపొందించిన 3 బిల్లులను లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రవేశపెట్టారు. వీటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పలువురు సభ్యుల బిల్లు కాపీలను చించేసి అమిత్ షా పైనే విసిరేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. కొన్ని బిల్లులు అయితే చించేశారు. కానీ ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం, బిల్లుల్లో తప్పేం లేదు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్. రాజకీయాల్లో నైతిక విలువలు పెంచడమే మా లక్ష్యం. అందులో తప్పేముంది? రాహుల్ గాంధీకి ఎందుకు నచ్చట్లేదు? ఇప్పుడు ఈ విషయంలో జనరల్గా 86 కేసులు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాడు. ఓకే, సో డెఫినెట్గా అంటే కేవలం ఎగ్జాంపుల్గా రేవంత్ రెడ్డి గారిని తీసుకున్నాం. చాలామంది కేసుల నుంచి అరెస్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మనీష్ సిసోడియా లాంటి వాళ్ళు ఉన్నారు, కేజ్రీవాల్ లాంటి వాళ్ళు ఉన్నారు, లిక్కర్ స్కామ్లో ఎంక్వైరీలో జైలుకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఎగ్జాంపుల్గా గతంలో లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉన్నారు. సో ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంతమంది నాయకులు ఉన్నారు. సో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ పదవులు ఎందుకు పోకూడదు? అంటే మీకు ప్రజల ట్యాక్సులు అప్పనంగా దొబ్బి తినాలి, అప్పనంగా మీరు క్రైములు చేసుకుంటూ పోవాలి, మీరు ఏ స్కామ్లో ఉండొచ్చు, 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు దోచుక తింటారు మీరు. ఇవన్నీ దోచుక తినే సందర్భంలో కూడా మీరు ఇష్టానుసారం చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే మీరు తప్పు చేసినా ఎవడు కై అనద్దు, కుయ్యి అనద్దు. ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంతే దూరం. ఇప్పుడు కాంగ్రెస్లోనే కాదు, రేపటి రోజున బీజేపీ ఎక్కడ సీఎం అయినా పీఎం అయినా ఇది వర్తిస్తుంది అన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తప్పు చేసినా జైలుకి పోయినా, అమిత్ షా తప్పు చేసినా జైలుకి పోయినా, రాహుల్ గాంధీ తప్పు చేసినా జైలుకి పోయినా, లేకపోతే ఇంకెవరన్నా వగేరా వగేరా వగేరా, లేదా కేసీఆర్ లేకపోతే ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డో ఎవరికి తెలుసు? రేపటి రోజున రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, వెనకాల వాళ్ళ అన్నదమ్ములు మొత్తం దోచుక తింటా ఉన్నారు. ఆయన దోచుక తింటా ఉంటే మొత్తం అన్ని స్కామ్ మొత్తం కూడా రేవంత్ రెడ్డి మీద పడ్డది అనుకోండి. ఎప్పుడైతే బీసీ నినాదం అని చెప్పి రేవంత్ రెడ్డి కేంద్రంకి పోయిండో అప్పటి నుంచే మోడీతో వచ్చి సత్సంబంధాలు, మోడీ గారికి చాలా కోపం అట. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఒక చిన్న లాజిక్. జనరల్గా మోడీ విషయం గురించి, మోడీ గారి గురించి వ్యక్తిగతంగా దూషిస్తే మోడీ తట్టుకోలేడట. నువ్వు పార్టీ పరంగా లేకపోతే ఇంకే పరంగా దూషించు ఓకే, కానీ వ్యక్తిగతంగా టార్గెట్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కష్టమే. గతంలో రేవంత్ రెడ్డి గారు మోడీ గారితో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. సో బీజేపీతో లింకులు ఉన్నాయి, అవి ఇవి అని అందరికీ తెలిసిన విషయమే. అది బీజేపీ కనుసన్నలో వెళ్ళడం తెలుసు, 8:8 సీట్లు తెలుసు, అన్నీ తెలుసు. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎప్పుడైతే ఈ ఢిల్లీకి పోయి అక్కడ కూర్చొని ఢిల్లీలో నువ్వు రాష్ట్రంలో ఎన్నైనా మాట్లాడు, ఢిల్లీకి పోయి రేవంత్ రెడ్డి కూర్చొని మోడీని ఎన్ని మాటలు అన్నాడో దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాడు. ఇప్పుడు రేపటి రోజున ఈ సోకాల్డ్ రేవంత్ రెడ్డి అన్నదమ్ములు చేసినటువంటి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, ఫహీం ఖురేషి తప్పిదాలు ఏవైతే ఉన్నాయో, సో అవన్నీ కూడా రేవంత్ రెడ్డి మెడకి చుట్టుకునే అవకాశం లేదంటారా? సో ఇదే రేవంత్ రెడ్డి గురించి బయట పెట్టినప్పుడు లేకపోతే ఈ ఇట్లాంటి బిల్లులు పాస్ అయిన తర్వాత ఎంక్వైరీ చేస్తే మరి రేవంత్ రెడ్డి గారైనా జైలుకి పోవాల్సిందే. మరి జైల్లో ఉండి కూడా ముఖ్యమంత్రి ఎట్లయితాడు? ముఖ్యమంత్రి పదవి రాజీనామా చేయాలి కదా, రద్దు చేయాలి కదా పదవిని. ముఖ్యమంత్రి పదవి వేరే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో అప్పుడెప్పుడో నేను విన్నా, నేను పుట్టక ముందు నాకు తెలిసి ఎన్టీ రామారావు గారు అప్పుడు స్టార్టింగ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఏదో సర్జ పదవులు ఇచ్చి పంపిస్తామా? కాదు కదా. దీన్ని ఎట్లా వ్యతిరేకిస్తారు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు? ఎట్లా వ్యతిరేకిస్తారు ఈ బిల్లుని? ఇందులో న్యాయమే కదా. మీరు ప్రజల పక్షాన్ని ఆలోచించండి. ప్రజలకి కావాల్సింది చట్టపరమైనటువంటి
న్యాయపరమైనటువంటి పాలన, ధర్మపాలన అది లేదు. అది లేని రోజున ఇప్పుడు ప్రజలకు మేలు జరగాలంటే, ఇప్పుడు మీలాంటి నాయకులను ఏరి పరేయాలంటే, పురుగులను ఏరాలంటే ఇటువంటి బిల్లులు అవసరం. ఆ బిల్లు కేవలం కాంగ్రెస్కే కాదు, అది బిల్లు పెట్టినోడికి కూడా బీజేపీ ఏదైతే బీజేపీ పార్టీ పెడుతుందో బీజేపీ ముఖ్యమంత్రులకు కూడా వర్తిస్తుంది కదా, బీజేపీ రాజకీయ నాయకులకు కూడా వర్తిస్తుంది కదా. ఒక బిల్ పాస్ అయిందంటే ప్రతి పార్టీలో ఉన్నటువంటి బీజేపీతో సహా ప్రతి పార్టీలో ఉన్నటువంటి నాయకులకు ఆ బిల్లు వర్తిస్తుంది. మరి దీంట్లో తప్పేమున్నది? మంచిదే కదా. ఇప్పటికన్నా ఇటువంటిది ఒకటి వస్తుంది, సంతోషపడవలసినటువంటి అవసరం ఇది. ఇప్పటికన్నా రాజకీయ నాయకులకు కూడా శిక్షలు ఉంటాయి. వాళ్ళు కనుక జైలుకి పోతే పదవులు రద్దు అవుతాయి, అతి సామాన్యుడుగానే ఉంటాడు అన్న విషయము తెలియాలి కదా. మరి మాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. అది ఆ బిల్ పాస్ అవ్వడమే కరెక్ట్ అని అనుకుంటున్నాం. ఎందుకంటే అవినీతిపరమైనటువంటి ముఖ్యమంత్రులు కానీ, మంత్రులు కానీ, లేకపోతే ప్రధానమంత్రులు కానీ ఎన్ని రోజులు కొనసాగుతారండి? ఎన్ని రోజులు వీళ్ళ యొక్క రాచరిక పాలన నడుస్తూ ఉంటుంది? ఇదే బిల్లు ముందే తెచ్చి ఉంటే తెలంగాణలో అయిన స్కాములు కూడా అప్పుడే ఎంక్వైరీ చేసి వీళ్ళని పంపించి బిల్లులు మన ఏమంటారు పదవులు రద్దు చేస్తుండే కదా. ఎందుకని తప్పు చేస్తారని రాహుల్ గాంధీ ముందే అనుకుంటున్నారా? మీ నాయకులు తప్పు చేస్తున్నారని ముందే మీరు కన్సిడర్ చేస్తున్నారా? మొన్నటి వరకు సిద్ధరామయ్య గారి సతీమణి మీద కొన్ని ఆరోపణలు ఎదుర్కొన్నారు కర్ణాటకలో. ఆ స్కామ్ని కూడా ఎంక్వైరీ చేస్తూ ఉన్నారు. మరి ఇవన్నీ తీగలాగితే డొంకంతా కదులుతుందని భయపడుతున్నాడా రాహుల్ గాంధీ? ఇగో 30 రోజులు కస్టడీలో ఉంటే సీఎం పిఎం పోస్టుల నుంచి అవుట్, కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవులు సైతం ఊస్ట్. అసలు 30 రోజులు కాదండి, అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు అది ప్రూవ్ అయినాకనే మళ్ళా మంత్రిత్వ శాఖలోకి రావాలి, కేంద్ర మంత్రిగా పదవి తీసుకోవాలి, ముఖ్యమంత్రిగా పదవులు తీసుకోవాలి. ఎంతమంది ఏకీభవిస్తారు ప్రజలారా? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ఇప్పుడు ఇంకా బీజేపీ పార్టీ కేంద్ర ప్రభుత్వము పార్లమెంట్లో కేవలం 30 రోజులు కస్టడీలో ఉంటే పదవి హూస్ట్ అవుతుందని ఇచ్చిరు. కానీ మేమేమంటున్నాం, 30 రోజులు కూడా వద్దు. కేంద్ర ప్రభుత్వానికి చెప్తున్నాం, 30 రోజులు కూడా కాదు, వారం రోజులు డెడ్ లైన్ పెట్టండి. అసలు వారం రోజులు డెడ్ లైన్ పెట్టకపోయినా నడుస్తుంది. ఎవరైతే రాజకీయంగా ఈ స్కామ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళకు కూడా పదవులు రద్దు చేయాల్సిందే. ఆలోచించండి కాస్త. ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళు కూడా పదవులకు అనర్హులు వాళ్ళు. అది నిరూపితమైతే ఇంకా అంతే సంగతి. ఎన్ని రోజులైతే ఎంక్వైరీ కొనసాగుతుందో అన్ని రోజులు కూడా పదవిలో వాళ్ళు ఉండద్దు. అట్లా జరిగితేనే రాజకీయ నాయకులకు కూడా కనువిప్పి కలుగుతుంది. వీళ్ళు చేసేటువంటి అరాచకాలకు ఒక చెక్ పడుతుంది. ఇన్ని రోజులు అడ్డు అదుపు లేదు, భయం లేదు, ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ వెళ్ళిపోయినారు. కర్ణాటకలో సోకాల్డ్ బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే గతంలో అధికారంలో ఉన్నప్పుడు రిజార్ట్స్లో ఒక అమ్మాయిని అత్యాచారం చేసి చంపేసిండా లేదా? అదే రిజార్ట్స్లో పాతి పెట్టిండా లేదా? ఈ సంఘటన జరిగిందా లేదా? ఈ వార్తలు బయటికి రాకుండా చేసినారా లేదా? మరి ఇప్పుడు అదే బీజేపీ పార్టీ బిల్లు పాస్ చేస్తుంటే మీకేం వస్తుంది? అది ప్రతి పార్టీకి, ప్రతి దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పార్టీకి కూడా యూజ్ అవుతుంది, వర్తిస్తుంది. ప్రతి పార్టీకి కూడా అది వర్తిస్తుంది. సో దయచేసి ఈ బిల్లు పాస్ అవ్వాలి, భారతదేశ ప్రజలకు న్యాయం జరగాలి. అరాచకాలు చేసేటువంటి పదవుల్లో, ముఖ్యంగా పదవుల్లో ఉండి అరాచకాలు చేసే వాళ్లకు, అసలు అడ్డు అదుపు లేకుండా దోచుక తినే వాళ్లకు, దోచుకోవడమే పనిగా పెట్టుకొని పదవుల్లోకి వచ్చే వాళ్లకు ఇది చెప్పుతో కొట్టినటువంటి సమాధానం అవుతుంది. సో దయచేసి నేను అడుగుతా ఉన్నాను కేంద్ర ప్రభుత్వాన్ని, 30 రోజులు కాదు, అసలు ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళనే వాళ్ళు నిరూపితం అయ్యే వరకు వాళ్ళు పదవుల్లో ఉండడానికి వీల్లేదన్న బిల్లును తీసుకురండి. ఇది రాజ్యాంగ వ్యతిరేకమేం కాదు. బిల్లులను జేపీసీకి పంపిన ప్రభుత్వం ఆన్లైన్ గేమింగ్ బిల్లులకు లోక్సభ ఆమోదం. రాజకీయాల్లో నైతిక విలువలు పెంచడమే లక్ష్యం. అమిత్ షా దేశాన్ని మధ్యయుగంలోకి తీసుకెళ్తున్నారు రాహుల్. ఈ బిల్లులు రాజ్యాంగ విరుద్ధం. అసదుద్దీన్ ఓవైసీ బిల్లుల్లో
తప్పేం లేదు. కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ తీవ్రమైన నేర ఆరోపణలతో అరెస్ట్ అయి వరుసగా 30 రోజులు కస్టడీలో ఉంటే పీఎం సీఎం మొదలు కేంద్ర రాష్ట్ర మంత్రుల పదవి నుంచి తొలగించేందుకు వీలుగా రూపొందించిన 3 బిల్లులను లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం ప్రవేశపెట్టారు. వీటిని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. పలువురు సభ్యులు బిల్లు కాపీలను చించేసి అమిత్ షాపై విసిరేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొని ఉంది. ఇది పరిస్థితి.